వర్తమానాన్ని విన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఆ వర్తమానం విన్నటువంటి వాళ్ళు చాలామంది మరలా నాకు ఫోన్ చేసి మాట్లాడడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. నాకెందుకు సంతోషం అంటే అందులో నేను కూడా ఒక భాగం అయినందుకు. హల్లెలూయా. ఆ వర్తమానంలో నేను కూడా ఒక భాగం అయినందుకు. అయితే ప్రియులారా, చాలామందికి ఆ వర్తమానం తెలియదు కనుక ఆ వర్తమానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసి ఈరోజు వర్తమానము కొనసాగింపులోనికి మనం వెళ్దాం. ఎందుకంటే దాని కంటిన్యూయేషనే కొత్త సంవత్సరం యొక్క వర్తమానం. దేవుడు 2 వాక్యాలని ఆ రోజున మాకు బోధించాడు. ఒకటి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 6వ వచనం. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చెను, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. ఇది మొదటి మాట. ఇశ్రాయేలు ప్రజలు హోరేబు దగ్గర దేవుడు నేరుగా వారితో మాట్లాడినటువంటి అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. దేవుడే డైరెక్ట్గా దిగొచ్చి మాట్లాడాడు. వాళ్ళందరికీ అక్కడ ఉండడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే దేవుడు అక్కడే వారి కొరకు మన్నాను కురిపించారు. దేవుడు అక్కడే వారి కొరకు మందిరాన్ని గురించిన దర్శనాన్ని ఇచ్చారు. దేవుడు అక్కడే వారి కొరకు సమాధానాన్ని ఇచ్చారు. దేవుడు అక్కడే సమృద్ధిని ఇచ్చాడు. ఏ లోటు లేకుండా అన్నీ చక్కగా గడిచిపోయినటువంటి ప్రదేశము హోరేబు. అందుకని వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండేటప్పుడు దేవుడు అన్నాడు, మీరు ఇక్కడ ఉన్న కాలము చాలును అన్నాడు. ఇక్కడ ఉన్నన్ని రోజులు చాలు. ఎప్పుడు ఒకే రకంగా జీవితం ఉండదు ప్రియులారా. 2025వ సంవత్సరం మీ జీవితంలో హోరేబు కొండ లాంటిది అయి ఉండొచ్చు. అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి రోజులు అయి ఉండొచ్చు. ఏ కీడు ఇబ్బంది సమీపించకుండా సంతోషించిన రోజులు అయి ఉండొచ్చు. క్షేమము నొందిన రోజులు అయి ఉండొచ్చు. కరువు అనుకొనకుండా సమృద్ధిని అనుభవించినటువంటి రోజులు అయి ఉండొచ్చు. ఇక్కడే ఉందాం బాగుంది అని అనుకునే పరిస్థితి కాదు. దేవుడు అంటున్నాడు, మీరు ఇక్కడి నుంచి బయలుదేరి గమ్యస్థానానికి వెళ్ళండి అని చెప్పాడు. రెండవది, దేవుడు ఆ రోజు మనతో మాట్లాడినటువంటి రెండవ మాట ఏంటనగా 2వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయంలో 2వ వచనం. అంతటా యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు. ఇందాకేం చెప్పాడు? ఈ పర్వతము దగ్గర నివసించిన కాలము చాలును అన్నాడు. రెండవ మాట ఏంటంటే ఈ మన్యము చుట్టూ తిరిగినటువంటి కాలము చాలును అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దాన దేశం కనబడేంత దూరంలో ఉంది. వాళ్ళు వాగ్దాన దేశం అంచుల దాకా వచ్చేసారు. ఆశీర్వాదాన్ని సొంతం చేసుకునేదాకా వచ్చేసారు. కేవలం విశ్వాసంతో దేవుడు చెప్పినటువంటి దగ్గరికి వెళ్ళడం ఒక్కటే చేసుంటే ఆశీర్వాదాన్ని వాళ్ళు అనుభవించి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు దేవుని మీద విశ్వాసాన్ని వదిలి మనుష్య ప్రయత్నం మీద, మా సామర్థ్యం మీద మేము ఆధారపడతాం అని దేవుడితో చెప్పినందువలన వాళ్ళు ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది. నేను మీకు చెప్పాను, యోర్దాను దాటి అవతలికి వెళ్ళిపోతే వాగ్దాన దేశము. కానీ వాళ్ళు అవతలికి వెళ్ళడానికి రెడీ అయిపోయిన టైంలో బయలుదేరమని దేవుడు చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, అవతలికి వెళ్ళిన తర్వాత ఆ దేశం ఎట్లుంటుందో మాకు తెలీదు, అక్కడ జనాలు ఎట్లుంటారో మాకు తెలీదు, అక్కడ తిండి ఎలా ఉంటుందో మాకు తెలీదు, అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయో మాకు తెలీదు, ఆ దేశ ప్రజలు మమ్మల్ని రాణిస్తారో లేదో మాకు తెలీదు. కాబట్టి ముందుగా కొంతమంది మనుషులను అక్కడికి పంపించి పరిస్థితులన్నీ బాగున్నాయని తెలుసుకున్న తర్వాత
అప్పుడు మేము అక్కడికి వెళతాం అని అన్నాడు. ఇది దేవుని మీద వారికి ఉన్నటువంటి అవిశ్వాసానికి నిదర్శనం. ఎందుకంటే వాగ్దాన దేశం అవతలుంది, అవతలికి వెళ్ళమని చెప్పిన వాడెవరు? దేవుడు. అవతలికి ఇంతమంది జనాభాని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళని చూసుకోవలసిన వాడెవరు? దేవుడు. అక్కడ ఏ లోటు లేకుండా వాళ్ళని పోషించవలసినటువంటి వాడెవరు? దేవుడు. ఏ కీడు సంభవించకుండా వాళ్ళని రక్షించవలసినటువంటి వాడెవరు? దేవుడు. ఆయన అన్నీ ఆలోచించి కానీ మీరు ఇక్కడి నుంచి బయలుదేరి అవతలికి వెళ్ళండి అని చెప్పడు కదా. అట్లాంటిది దేవుడే అవతలికి వెళ్ళమని చెప్తే వాళ్ళు వెళ్ళకుండా అవతల పరిస్థితులు ఎట్లున్నాయో మేము వెళ్ళి చూసి మా మనుషులు వచ్చి చెప్పిన మాటను బట్టి మేము అక్కడికి వెళ్తాం అని అన్నారు. ప్రియులరా, మనుషులు పైనుండే పరిస్థితులను మాత్రమే చూస్తారు. దేవుడు లోతుల్లో ఉన్నటువంటి విషయాలను గ్రహించగలిగినటువంటి వాడు. మనల్ని అక్కడికి వెళ్ళమంటూ ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మనకు తగినటువంటి పరిస్థితులన్నిటినీ అక్కడ ఏర్పాటు చేసేసిన తర్వాతనే మనల్ని అక్కడికి వెళ్ళమని చెప్తాడు. మన కోసం ఏమీ ఏర్పాటు చేయకుండా ఆయన వెళ్ళమని చెప్పడు. ప్రియులారా, అక్కడికి వెళ్తే కానీ ఆ ఏర్పాటు ఏంటో మనకు అర్థం కాదు. మనమేమో మనలాంటి మనుషుల్ని, మనలాగా ఆలోచించే వాళ్ళని, మనలోనే కాస్త తెలివిగల్లోళ్ళు అని అనుకున్నటువంటి వాళ్ళని పంపించి అక్కడ బాగుండాయా లేదో చూసి రండి అని చెప్తాం. వాళ్ళు వెళ్ళారు, చూశారు, వచ్చారు. వచ్చి అన్నీ బాగున్నాయి ఆ దేశంలో, దేవుడు చెప్పిందంతా నిజమే, కానీ ఆ ఊర్లో మనుషులే భయంకరంగా ఉండరు. హల్లెలూయా. 12 మంది వెళ్ళారంట. 10 మంది ఆ ఊర్లో మనుషులు మంచోళ్ళు కాదు. ఆ ఊర్లో మనుషులు మంచోళ్ళు కాదు. వాళ్ళ కళ్ళు పడితే మనం సరిపోం, వాళ్ళు చెయ్యేస్తే మనం సరిపోం, వాళ్ళు మనల్ని అణగదొక్కేస్తారు, వాళ్ళ ఎదుట మనం నిలబడలేం, వాళ్ళ ఎదుట మనం ఓడిపోతాం అని 10 మంది ఇశ్రాయేలు ప్రజలను భయపెట్టినారంట. ఎక్కువ మంది ఏం చెప్తే అదే వింటాం మనం, అంతేనా? ఎక్కువ మంది ఏం చెప్తే అదే వింటాం. తక్కువ మంది ఏం చెప్పినా అది వినం. వాళ్ళు నిజమే చెప్పినా కూడా తక్కువ మంది చెప్పిన మాట మనం వినం. మనం మెజారిటీ వైపే ఉంటాం, మైనారిటీ వైపు ఎప్పుడు ఉండం. కానీ దేవుడు ఎప్పుడు కూడా సత్యము పలికేటువంటి వాళ్ళతోనే ఉంటాడు. హల్లెలూయా. యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరూ దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం విని, ఆ దేశం మంచి దేశము, మనల్ని దేవుడు వెళ్ళమన్నాడు, మనం అక్కడికి వెళ్తే ఆ ప్రజలందరినీ దేవుడు మన చేతికి అప్పగించేస్తాడు, వాళ్ళ నీడ వాళ్ళ మీద నుంచి తొలగిపోయింది అని 10 మంది అంటున్నారు వాళ్ళు చాలా బలమైన వాళ్ళు అని చెప్తుంటే, యెహోషువ అంటున్నారు వాళ్ళు బలమైన వాళ్ళే కానీ వాళ్ళ నీడ వాళ్ళ మీద నుంచి తొలగిపోయింది. లేదు, వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళతో సమానం, కేవలం మనుషులుగా బతికున్నారు. మనం వెళ్తే వాళ్ళు చచ్చిపోతారు. ఇది దేవుడు మాకు చూపించినటువంటి విషయం. 10 మంది మనుషుల కళ్ళతో చూశారు, 2 దేవుడి కళ్ళతో చూశారు. హల్లెలూయా. మన నీడ మన మీద నుంచి తొలగిపోవడం చూడాలంటే అది దేవుని కనుదృష్టితో చూస్తేనే సాధ్యం. మనుషుల కళ్ళతో చూస్తే కొన్ని మీకు కనబడం, అవి మీ హృదయానికి గోచరము కావు. ఎందుకంటే వాటిని దేవుడు చూపిస్తేనే కానీ మీకు అర్థం కాదు. ఎలీషా అనబడినటువంటి ఒక ప్రవక్తకి శిష్యుడు ఉండేవాడు, గేహజీ అనేటువంటి శిష్యుడు. ఒక రోజున ఎలీషా ఇంటి చుట్టూ సైనికులు వచ్చి మోహరించారంట ఎలీషాని పట్టుకెళ్ళిపోవడానికి. ఆ సైనికులు వచ్చి అలా మోహరించగానే ఉదయాన్నే నిద్రలేచినటువంటి ఎలీషా యొక్క సేవకుడైన గేహజీ అలా బయటికి వెళ్ళాడు. చూస్తే ఇంటి చుట్టూ సైనికులు ఉన్నారు, పట్టేసుకుంటారు, మనల్ని పట్టుకెళ్ళిపోవడానికి వచ్చారని బయట నుంచి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చేసి, ఎలీషా గారు ఇదిగో మన ఇంటి చుట్టూ సైనికులు ఉన్నారు, వాళ్ళు మనల్ని పట్టుకుంటారు, చంపేస్తారేమో, నాకు భయంగా ఉంది, నాకేమో అర్థం కావడం లేదు అని చెప్తే ఎలీషా ఏమన్నాడు తెలుసా? వారికంటే మన పక్షముగా ఉన్నవారు ఎక్కువ మంది అన్నాడు. హల్లెలూయా. ఈయనకు అర్థం కాల, మన పక్షంగా ఎవరున్నారు ఎక్కువ మంది అని అనుకుంటూ ఉండగా దేవుడు అన్నాడు, ఎలీషా దేవుని వైపు చూసి, ప్రభువా వీని కన్నులు తెరువు అని అన్నాడు. అప్పుడు దేవుడు ఆ పనివాని యొక్క కన్నులు తెరవగా
వచ్చిన ప్రతి సైనికుడు వెనకాల దేవుని దూతలు నిలబడుకొని ఉన్నారంట. హల్లెలూయా. అగ్ని రథములు నిలబడుకొని ఉన్నాయంట. మనుష్య కళ్ళకు అవి కనబడవు, దైవాత్మ నొందినటువంటి కళ్ళకు దేవుని యొక్క దర్శనము కనబడుతుంది. ప్రియమైనటువంటి వారులారా, మనుష్యుల కళ్ళతో చూసినప్పుడు ఇవన్నీ కూడా చాలా అస్పష్టంగా మనకు కనబడతాయి, అపజయాల్లాగా కనబడతాయి, ఓటమి అంచున నిలబడినట్టు కనబడతాయి. ఇదిగో మనము బలహీనం అయిపోతున్నాం అన్నట్లుగా కనబడుతుంది. కానీ దైవాత్మ కలిగినటువంటి కళ్ళతో చూసేటువంటి వారికి దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు, దర్శనాన్ని చూపిస్తాడు. ఇదిగో ఈ ఇద్దరు ప్రజలకు, యెహోషువకు కాలేబుకు దేవుడు దర్శనం చూపించాడు, చెప్పారు. కానీ అందరూ 10 మంది మాటే నమ్మి మనం మన ఊరికి తిరిగి వెళ్ళిపోదాం అని నిర్ణయం తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ కారణం చేత దేవుడు ఆ 10 మంది ఎవరైతే వీళ్ళని భయపెట్టారో, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడేటట్టు కృంగిపోయేటట్టు చేశారో, ఆ 10 మందిని ఆ రోజునే తెగులు చేత చంపేయగా మిగిలినటువంటి ప్రజలు, ఆయన మీద తిరుగుబడినటువంటి వారు కూడా తెగుల్లో చనిపోయారు. దాన్ని చూసి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులందరూ సమకూడగా దేవుడు అన్నాడు, వీళ్ళకి వాగ్దాన దేశంలో అడుగుపెట్టేటువంటి అవకాశము లేదు. కాబట్టి 12 మంది మనుషులు 40 రోజులు తిరిగి వచ్చారు ఆ దేశాన్ని. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం లెక్కన మీరు ఈ అడవిలోనే తిరగండి. అవతలికి వెళ్ళి ఎవరైతే దేవుని మీద తిరగబడ్డారో, దేవుని మాట వినకుండా వెళ్ళిపోయారో వాళ్ళందరూ ఈ అరణ్యములో చచ్చిపోయేదాకా మీరు ఇక్కడే తిరగండి అన్నారు. 38 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు దేవుని శాపాన్ని అనుభవిస్తూ తిరిగారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు దేవుని శాపము అనుభవించిన రోజులు చాలు, ఈ మన్యము చుట్టూ తిరిగినటువంటి రోజులు చాలు, ఇప్పుడు బయలుదేరి వెళ్ళండి అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఉండొద్దు, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు వాళ్ళని ఒక గమ్యస్థానం చేర్చడానికి నిర్ణయించుకున్నారు, అక్కడికి వెళ్ళమని చెప్పారు. వెళ్ళమని చెప్పేటప్పుడు 3 విషయాలు దేవుడు జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. మొదటిది ఏంటో తెలుసా? నీవు ఐగుప్తు నుంచి బయలుదేరి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చావు కదా, ఈ ప్రయాణం చేసిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో అన్నాడు. 2025 సంవత్సరం కొంతమందికి హోరేబు కొండలాగా కనబడితే, ఇంకొంతమందికి అమోరీయుల మన్యములాగా కనబడుతుంది. కొంతమందికి సంతోషాన్ని ఇస్తే, మరికొంతమందికి శాపమును, దుఃఖమును, బాధను అనుభవించినటువంటి రోజులు జ్ఞాపకానికి వస్తాయి. దేవుడు అంటాడు, ఒకసారి 2025 సంవత్సరాన్ని వెనక్కి తిరిగి చూసుకొని దేవుడు మీ జీవితంలో చేసిన మేలులన్నిటినీ గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఆ 40 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చూశారంటే దేవుని యొక్క బలమైన హస్తాన్ని చూశారు. వాళ్ళు ఏ రోజు పస్తులు ఉండలేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు విత్తనాలు నాటలేదు, నీళ్లు గట్టలేదు, వ్యవసాయం చేయలేదు, నారు వేయలేదు. కానీ దేవుడు ఆకాశము నుంచి వారికి మన్నాను కురిపించి పోషించినాడు. దేవుడు నిన్ను పోషించిన విధమును జ్ఞాపకము చేసుకో, నిన్ను నడిపించినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకో, నువ్వు వచ్చిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకో. చేదు నీళ్ళంటే మారా నీళ్ళని మధురముగా మార్చేశాడు. ఆకలిగా ఉందంటే ఎలీము దగ్గర అంజూరపు చెట్టును పంపించి ఆ పండ్ల చేత తృప్తిపరిచాడు. ఖర్జూరపు వృక్షముల దగ్గర, నీటి వాగుల దగ్గర వారిని తృప్తిపరిచారు. బండలో నుంచి నీళ్లు రప్పించి తాగడానికి జలములను ఇచ్చాడు. ఆకాశము నుంచి మాంసమును కురిపించి వాళ్ళని పూరేళ్లను కురిపించి మాంసాహారమును ఇచ్చాడు. ఈ 40 సంవత్సరముల కాలంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు అనేకము కనబడతాయి. అందుకే దేవుడు అన్నాడు, ఒకసారి నీవు నడిచి వచ్చిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో అన్నాడు. రెండవదిగా దేవుడు అన్నాడు, 2025 సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడిన వాక్యమును జ్ఞాపకము చేసుకో. ఈ 40 సంవత్సరాల కాలంలో చాలా దగ్గరలో దేవుడు చాలా విషయాలని వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్నిసార్లు గద్దించాడు, కొన్నిసార్లు ప్రేమించాడు, కొన్నిసార్లు సంతోషించాడు. ఆ వాక్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకో అన్నాడు. మూడవదిగా ఆయన అన్నాడు, నీతో పాటు ఉన్నటువంటి దేవుడిని జ్ఞాపకము చేసుకో అని చెప్పాడు. ఈ 3 విషయాలని హెచ్చరికలుగా వారికి ఇచ్చినాడు. ఇది 30వ తారీఖున మేము ధ్యానం చేసుకున్నటువంటి వాక్య భాగం. హల్లెలూయా.
అయితే అక్కడ ఉండబాకండి, ఈ పర్వతమున వద్ద నివసించిన కాలము చాలును, ఈ మన్యము దగ్గర నివసించిన కాలము చాలును, మీరు బయలుదేరి వెళ్ళండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం చదువుకుందాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాన్ని ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి తరువాత వారి సంతానమునకు ఇచ్చెదనని నేను ప్రమాణము చేసిన దేశమును ఆమేన్ స్వాధీనపరచుకొనండి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు టేక్ ఓవర్ అంటున్నాడు. హల్లెలూయా. దాన్ని స్వాధీనం చేసుకోండి, నేను ఇచ్చేసాను మీకు. అది 40 సంవత్సరాల క్రితమే మీరు వెళ్ళి తీసుకోవాల్సింది దాన్ని. కానీ మీరు మీ అవిధేయత వల్ల, మాట వినకపోవడం వల్ల, దేవుని మీద విశ్వాసం ఉంచకపోవడం వలన మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, మీరు బయలుదేరి వెళ్ళి దేవుడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు వారి తరువాత వారి సంతానానికి ఇస్తానని వాగ్దానము చేసినటువంటి దేశమును స్వాధీనము చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దగ్గర రాత్రి తీసుకున్న వాగ్దానాలు ఉన్నాయి? ఒకసారి చదివినారా వాటిని? తప్పకుండా చదివి ఉంటారు, రాత్రి చదివేసి ఉంటారు. కొంతమంది రాత్రి రాలేని వాళ్ళకి వాగ్దానాలు ఇప్పుడు ఉన్నాయి, మీరేం టెన్షన్ పడబాకండి, తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ వాగ్దానం చేతిలో పట్టుకొని దేవుడు అంటున్నాడు, మీకును మీ పితరులకును దేవుడిచ్చిన వాగ్దానమును మీరు స్వాధీనపరచుకొనండి. హల్లెలూయా. మీరు దాన్ని స్వాధీనపరచుకోండి. ఈ 2026వ సంవత్సరమును మీరు స్వాధీనం చేసుకోండి. మీరు స్వాధీనం చేసుకొని అది మీ సొంతమని భావించండి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో 2025వ సంవత్సరము వంటిదిగా ఈ సంవత్సరం మీకు ఉండదు. చాలా క్షేమముగా ఉంటుంది, చాలా ఆశీర్వాదముగా ఉంటుంది, చాలా దీవెనకరముగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట చెప్తే ఎన్నిసార్లైనా చెప్తాం హల్లెలూయా. ఎందుకంటే ఏం చెప్పినాం? చాలా దీవెనగా, చాలా క్షేమంగా, చాలా ఆశీర్వాదంగా ఉండబోతుంది అంటే నిజంగానే దేవుడు ఈ 2026వ సంవత్సరాన్ని మన బేతేలు క్రైస్తవ సంఘ పరిచర్యలన్నిటికీ క్షేమకరముగాను ఆశీర్వాదకరముగాను మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యంలో అంటున్నాడు, మీరెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకోండి. ఎట్లాంటిది ఆ దేశం? అది ఎట్లాంటి దేశం అంట? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. ఏ దేశం అంటది? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎందుకు దేవుడు ఆ పేరు పెట్టాడో ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? దేవుడు దానికి పాలు తేనెలు ప్రవహించే దేశం అని ఎందుకు పేరు పెట్టాడంటే, అబ్రహాము, లోతు వాళ్ళిద్దరూ వాగ్దాన దేశంలోనికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండలేనంతగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడంట. వాళ్ళిద్దరూ కలిసి ఉండలేనంతగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడని వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు అబ్రహాం అన్నాడు, ఈరోజు నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి గొడవ వచ్చింది, రేపు పొద్దున మన ఇద్దరికి గొడవ వస్తుంది, మనం అన్యజనుల మధ్యలో గొడవలు వేసుకుంటా ఉండకూడదు, సమాధానంగా ఉండాలా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం మన సంఘ వాగ్దానం ఏంటి? సమాధానము, సమాధానం అని చెప్పి నేను వారిని స్వస్థపరిచెదను. హల్లెలూయా. వాక్యంలో అంటున్నాడు, ఇంతకాలము మన ఇద్దరి మధ్యలో సమాధానము లేకుండా ఉంటే అది బాగుండదు చూసేటువంటి వాళ్ళకి. కాబట్టి నువ్వు తూర్పుకి వెళ్ళు, నేను పడమరికి వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళ్ళు, నేను దక్షిణానికి వెళ్తా అని అంటే, లోతు యోర్దాను ప్రాంతం అంతటిని తన కొరకు ఏర్పాటు చేసుకొని, ఏ ప్రాంతం అంతా? యోర్దాను ప్రాంతం అంతటిని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే వాక్యంలో రాసింది, ఆ ప్రాంతం అంతయు
యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై పచ్చగా ఉండెను అని రాశారు. హల్లెలూయా. ఆ ప్రాంతం అంతా ఎలా ఉండిందంట? పచ్చగా ఉండిందంట, నీళ్లు పారే దేశమై ఉండిందంట. ఇప్పుడు నీళ్లు పారే దేశమే అంత సస్యశ్యామలంగా ఉంటే నీళ్ళ కంటే ఏవి గొప్పవి? పాలు తేనెలు గొప్పవి. 1 లీటర్ నీళ్ళు మన ఊర్లో మన ప్లాంట్లో అయితే 10 రూపాయలకి వచ్చేస్తాయి, 10 రూపాయలకి వచ్చేస్తాయి నీళ్ళు. ఓరో బాటిల్ కొనుక్కుంటే 10 రూపాయలకి బాటిల్ వస్తుంది. ఇంకా కొంచెం కాస్ట్లీ బాటిల్ కొంటే 40 రూపాయలు ఉంటుంది. ఈ మధ్య ఆల్కలైన్ వాటర్ని తాగుతున్నారు, ఏదో 2000 3000 అంట లీటరు కదా. కానీ పాలు తేనెలు వాటికంటే శ్రేష్టమైన దేవుడు అన్నాడు, నేను మీకు ఇచ్చే దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము. ఆయన ఊరికే ఉపమానానికి చెప్పలా పాలు తేనెలు ప్రవహించే దేశమని. నిజంగానే పాలు తేనెలు ప్రవహిస్తాయంట. సౌలు రాజు కొడుకైనటువంటి యోనాతాను ఒకరోజు యుద్ధంలోకి వెళ్తే బాగా ఆకలితో వెళ్ళాడంట. అతను ఆకలి వేస్తూ ఉంటే తట్టుకోలేక ఏమన్నా దొరుకుతాయా అని అటు ఇటు చూస్తే ఆయన నిలబడుకున్న చెట్టు కింద తేనె కారుతా ఉందంట. చెట్టు పైన నుంచి కింద మడుగులు గట్టుందంట తేనె. ఆయన కర్ర కొనను తీసి కొంచెం నోట్లో పెట్టుకున్నాడంట. చాలా తీగ అనిపించిందంట. ఆ తేనెని తాగేసి ఆకలి తీర్చుకున్నాడంట. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం ఆ దేశం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఆ దేశమును మీరు స్వాధీనపరచుకోనండి. నేను మీకు అనుగ్రహించుచున్నటువంటి దేశము పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము. దేవుడు అంటున్నాడు, ఇన్ని సంవత్సరాలు మీరు ప్రయాసపడింది చాలు, 40 ఏళ్ళు దుఃఖపడింది చాలు, 40 ఏళ్ళు కన్నీళ్లు విడిచింది చాలు, 40 ఏళ్ళు ఆశీర్వాదం పొందలేకపోయానని బాధపడిన రోజులు చాలు. 40 సంవత్సరాల పాటు మీరు అనుభవించిన వేదన, కన్నీళ్లు, దుఃఖము చాలు. ఇక మీదట వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోండి. హల్లెలూయా. వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోండి అని అంటూ ఉన్నాడు. ఇన్ని రోజులు ఆ వాగ్దాన దేశమును దేవుడిచ్చే ఆశీర్వాదమును ఎప్పుడో నువ్వు పొంది ఉండాలి. ఎందుకు పొందలేకపోయావో తెలుసా? ఎందుకు నువ్వు ఆ వాగ్దానాన్ని పొందలేకపోయావో తెలుసా? నీ ఇంట్లో ఉన్నటువంటి ఒకడు దేవుని భక్తితో బతుకుతూ ఉంటే నువ్వు లోకం మీద ప్రేమతో బ్రతికావు. హల్లెలూయా. ఒకడు విశ్వాసంతో బతుకుతూ ఉంటే నీలో ఉండే అవిశ్వాసం అతనికి విరోధంగా పనిచేసింది. ఆ అవిశ్వాసం చచ్చిపోయేదాకా, దేవునికి విరోధముగా ఉన్న కార్యములు నీలో చచ్చిపోయేదాకా, దేవుని ఎడల కలిగి ఉన్న విశ్వాసము నీలో నిలబడకుండా ఉన్నంత వరకు నువ్వు వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేవు. ఎప్పుడైతే నీతో పాటు ఉన్నటువంటి ఒక విశ్వాసితో పాటు నువ్వు జతకూడుతావో, అతని యొక్క అభిప్రాయంతో ఏకీభవిస్తావో, ఆమె యొక్క అభిప్రాయంతో ఏకీభవిస్తావో, అప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశం నీ సొంతమవుతుంది. ఇన్ని రోజులు నువ్వు దీన్ని స్వాధీనపరచుకోలేకపోవడానికి కారణం అదే. 40 ఏళ్ళు వెయిటింగ్ అది నీకోసం. 40 ఏళ్ళ నుంచి అది నీ కోసం ఎదురు చూస్తూ ఉండగా నువ్వు అక్కడికి చేరుకోలేకపోవడానికి నీ అవిశ్వాసము, నీ అవిధేయత కారణమైతే దేవుడు అంటున్నాడు, చంపేయ ఆ విశ్వాసాన్ని, చంపేయ ఆ అవిధేయతని. ఈ రోజున అవిధేయత, అవిశ్వాసం నీ జీవితంలో నుంచి తొలగిపోతే వాగ్దాన దేశాన్ని సొంతం చేసుకునేటువంటి అవకాశాన్ని దేవుడు నీ ఎదుట పెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఇన్ని రోజులు నీ భార్య మంచి విశ్వాస అయ్యుండి నువ్వు అవిశ్వాసంలో బ్రతుకుతూ ఆ వాగ్దాన దేశాన్ని పొందలేకపోయావేమో, లేకపోతే నీ భర్త మంచి విశ్వాస అయ్యుండి నువ్వు అవిశ్వాసంతో, అవిధేయతతో బ్రతుకుతూ దేవుని కొరకు నమ్మకంగా జీవించలేక నీ మూలముగానే వాగ్దాన దేశంలో దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేక వెనకబడిపోయావేమో. చాలా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీ ముందు పెట్టాడు, కానీ నీ అవిధేయత దాన్ని నీకు దూరం చేస్తూ వచ్చింది. నువ్వు దాన్ని అందుకోవడానికి నువ్వే ఆటంకంగా మారిపోయావేమో ప్రియమైనటువంటి వారలారా. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఆ అవిధేయతను, ఆ విశ్వాసాన్ని, ఆ కీడును మీరు చంపితేనే కానీ. హల్లెలూయా. చంపేస్తే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసా? వాగ్దాన దేశంలోనికి వెళ్తారు.
ఈ 38 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో తెలుసా? ఆ రోజున దేవుని మీద తిరగబడిన వాళ్ళందరూ చచ్చిపోయినారంట. ఆ తర్వాతనే వాగ్దాన దేశంలో అడుగు పెట్టమని చెప్పాడు. ఈ సంవత్సరం మన ధ్యానాంశం ఏంటి? గట్టిగా చెప్పండి. ఎంత బాగుందో, చిన్నదిగా పొట్టిగా, అంత పొడుగు చెప్పించుకున్నాను అనుకున్నా. ఇప్పుడు చదవండి అసలు విషయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. తెరిచారా? చదవండి, తెరిచిన వాళ్ళు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గురించిన మూలోపదేశములను మాని సంపూర్ణుల మగుటకై సాగిపోదము. హల్లెలూయా. వాక్యంలో చెప్తున్నాడు, నిర్జీవ క్రియలను విడిచి అంటున్నాడు. హల్లెలూయా. చచ్చిపోయి శవాలు అయిపోయినటువంటి వాటన్నిటిని వదిలిపెట్టేసి, నీలో ఉండబడినటువంటి విశ్వాసమునకు వ్యతిరేకముగా ఉన్నటువంటి నిర్జీవ క్రియలన్నిటినీ వదిలిపెట్టేసి వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టాలి. వారిలో అవిధేయులైన వాళ్ళందరూ చనిపోయేదాకా అరణ్యమును దాటి వెళ్ళడానికి దేవుడు వారికి అనుమతిని ఇవ్వలేదు ప్రియులారా. కానీ ఎప్పుడైతే అవిధేయులైన వాళ్ళందరూ చనిపోయినారో, ఇప్పుడు వాళ్ళని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు? వాగ్దాన దేశానికి. దేవుడు అంటున్నాడు, నీలో దేవునికి అవిధేయమైన క్రియలు చచ్చిపోతే దేవుడు నీకు ఇస్తానన్నటువంటి వాగ్దానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నీలో ఉండే అవిశ్వాసం చచ్చిపోతే దేవుడు నీకు ఇస్తానన్నటువంటి వాగ్దానాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నీలో ఉండబడినటువంటి నిర్జీవ క్రియలు, పనికి రానటువంటి విషయాలు చచ్చిపోతే నువ్వు ఊహించినటువంటి ఆశీర్వాదమును దేవుడు నీ ముందు, నువ్వేమో మనుష్య ప్రయత్నం ద్వారా పొందాలనుకుంటున్నావు, దేవుడేమో విశ్వాసం ద్వారా పొందమంటున్నాడు. ఆ రోజున 12 మంది మనుషులను ఎందుకు పంపించారంట? మనుష్య ప్రయత్నం ద్వారా పొందుదామని. కానీ దేవుడు అంటున్నాడు, నా మాట విని విశ్వాసంతో మీరు అవతలకి వెళ్ళిపోయి ఉంటే 38 సంవత్సరాల క్రితమే దాన్ని సొంతం చేసుకుని ఉండేవాళ్ళు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనలో చాలామంది దేవుడు ఎప్పుడో మనకి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలని ఇంకా పొందకుండా ఉన్నాం. ఎప్పుడో ఇవ్వాలనుకున్న వాగ్దానాన్ని ఇంకా పొందకుండా ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? అవిశ్వాసం, అవిధేయత, నిర్జీవ క్రియలు ఇంకా మనలో ఉండడం వల్లనే. ఆయన మనకిస్తానన్నటువంటి దేశం ఎట్లాంటిదో తెలుసా? ఆయన అంటున్నాడు, పాలు తేనెలు ప్రవహించే. నేను చెప్పట్లా ఏమేమి ఉంటాయో ఆ దేశంలో, ఒకసారి చదువుదాం ఏమేమి ఉంటాయి ఆ దేశం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. నన్ను చెప్పని నాయన 8వ అధ్యాయం 7-10 వరకు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో, ఎక్కడంట? నీ దేవుడైన యెహోవా ఏమిస్తాడు? నీకు మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది ఎట్లాంటి దేశం అంట? నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల ఏంటంట? నీటి వాగులుండే దేశం అంట. కొండల్లో నుంచి, లోయల్లో నుంచి నీళ్లు ప్రవహించేటువంటి దేశం అంట. అలాగే అగాధ జలములు, భూమి క్రింద కూడా జలము సమృద్ధిగా ఉండేటువంటి దేశం అంట. రెండవది చదువునాను. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. హల్లెలూయా. ఏమేమి ఉన్నాయంట? గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు కల దేశము. ఎందుకంటే ఆశీర్వాదం ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ఎందుకంటే ఆశీర్వాదం ఎక్కడ కనబడుతుంది? 2026 దేవుడు ఎలా చూపిస్తున్నాడు చూసారా? చాలా అట్రాక్టివ్గా కనబడుతుందా? ఒక డైనింగ్ టేబుల్ మీద మంచిగా మీరు వండినటువంటి రైస్, ఆ పక్కనే చికెన్ కర్రీ, ఇంకో ఫిష్ కర్రీ, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై,
సాంబారు, రసము, పప్పు, పచ్చడి అన్నీ పేర్చిపెట్టి ఆ పక్కనే ఒక బౌల్లో గ్రేప్స్, ఒక బౌల్లో అంజూర పండ్లు, ఒక బౌల్లో దానిమ్మ పండ్లు అన్నీ పేర్చిపెట్టిన టేబుల్ని చూడండి. ఇప్పుడు చూడమంటే మైండ్లో చూడమని చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది కదా. 2026 అలాగే ఉండబోతుంది. హల్లెలూయా. 2026 అలాగే ఉండబోతుంది. దేవుడు చెప్తున్నాడు, మన వాక్యంగా దేవుని వాక్యంలో చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు ఉన్నటువంటి దేశంలో గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనె తేనె గల దేశం. చదువు. కరువు అనుకోకుండా ఏంటంట, ఏ రోజు ఏది కావాలంటే అది. హల్లెలూయా. కరువు అనేది నీ జీవితంలో కనబడకుండా ఉండేటువంటి దేశం. అందులో నీకు ఏ లోపము ఉండదు. ఇది తక్కువైంది అని నువ్వు చెప్పు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటున్నారు, వచ్చేసినాం కదా 26లోకి ఎట్టో ఒకట, ఇవన్నీ ఫస్ట్ నుంచే మా దగ్గర ఉంటే బాగుండు, 1వ తేదీ నుంచే వస్తాయి ప్రియులారా. మనం అవిధేయత మానితే, అవిశ్వాసాన్ని మానితే వస్తాయి. చదవండి. ఏముందంట ఆ దేశంలో? ఇనుప రాళ్ళు గల దేశం. దాని కొండల్లో నుంచి ఏమి తీస్తావంట? రాగిని తవ్వి తీస్తావు. ఇనుము, రాగి నీవు తిని తృప్తి పొందుతావు. చూసారా, దేవుడు నీకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి దేశమును బట్టి దేవుడిని స్తుతించాలా. 12, 13 వచనాలు చదువుదాం. అందులో ఏం కట్టించుకుంటారంట? మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసిస్తూ ఉన్నప్పుడు నీ పశువులు, నీ గొర్రెలు, మేకలు వృద్ధి అయి నీకేం విస్తరిస్తాయంట? చెప్పండి. సవరు 1,44,000 అయినా పర్లా, వస్తాయి దేవుడు ఇవ్వాలనుకుంటే. హల్లెలూయా. హల్లెలూయా. వెండి బంగారములు విస్తరింపజేసేటువంటి దేశం అది. తర్వాత చాలు. తర్వాత 11వ అధ్యాయం 10-12 వచనాలు. మీరు స్వాధీనపరుచుకొనిపోవు దేశము, మీరు బయలుదేరి వచ్చిన దేశము వంటిది కాదు. ఐగుప్తు దేశము లాంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీళ్లు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు, లోయలు గల దేశం. అది ఆకాశ వర్ష జలము తాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు. ఎవరు ప్రేమించే దేశం అంటది? యెహోవా ప్రేమించేటువంటి దేశం. నీ దేవుడైనటువంటి యెహోవా నిన్ను ప్రేమించేటువంటి, యెహోవా ప్రేమించేటువంటి దేశం. చదువుమా. నీ దేవుడైన యెహోవా కన్నులు చూసారా? ఎప్పటి నుంచి అంట? సంవత్సరాది 2026 జనవరి నెల 1వ తేదీ మొదలుకొని సంవత్సరాంతం వరకు 2026 డిసెంబర్ నెల 31వ తారీఖు వరకు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా. దేవుడు లక్ష్య పెట్టేటువంటి సంవత్సరం 2026 సంవత్సరం. నీ దేవుని యొక్క కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద ఉండేటువంటి సంవత్సరం 2026 సంవత్సరం. దేవుని యొక్క కార్యం నేడే ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతకు ముందు కంటే అధికమైనటువంటి మహిమను నువ్వు చూసేటువంటి సంవత్సరం ఈ 2026 సంవత్సరం. చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా వింటుంటే. కానీ 5 విషయాలు చెప్తా. హల్లెలూయా. మాకు తెలుసు కానీ అన్నాడంటే ఏదో ఉంది అని అనుకుంటున్నారా? 5 విషయాలు చెప్తాను.
చాలా ముఖ్యమైన విషయాలు షార్ట్గా చెప్తాను. ఈ దేశంలోకి నువ్వు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలా. హల్లెలూయా. ప్రతిరోజు నిద్ర లేవడంతోనే, పడకలో మెలకు రాగానే, ప్రభువా ఇంకొక రోజు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని మొదలు పెట్టాలి రోజుని. హల్లెలూయా. అట్లే చేస్తాం అన్న వాళ్ళందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది అసలు వినడమేలే. ప్రియులరా, ఈ 2026 సంవత్సరంలో దేవుడిని ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిరోజు నీ పడకలో మెలకు రాగానే నీ నోట్లో, నీ మనస్సులో మెదలాల్సినటువంటి మొట్టమొదటి పేరు యేసుక్రీస్తు యొక్క నామమై ఉండాలి. హల్లెలూయా. నీ మెలకు రాగానే ప్రభువా నీకు వందనాలు అని రోజును ప్రారంభించమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారిలో చదువుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశములో నీవు ప్రవేశించిన తరువాత ఏం చేయాలంట? ఆయన్ని మొట్టమొదట ఉదయాన్నే లేచి ప్రతిరోజు మనం ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాలి. ఇది మొదటి మాట. రెండవది, 2026 సంవత్సరంలో నీకంటే బలమైనటువంటి జనులను నువ్వు స్వాధీనపరచుకోబోతూ ఉన్నావు. హల్లెలూయా. నీకంటే స్ట్రాంగ్, నీకంటే బలమైన వాళ్ళు, నీకంటే స్థితిమంతులు, నీకంటే ఐశ్వర్యవంతులు, నీకంటే ఆరోగ్యవంతులు, అన్ని విధాలుగా నీకంటే బెటర్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని నువ్వు టేక్ ఓవర్ చేయబోతున్నావు. ఉద్యోగంగా లేదా? చెప్పండి ఒకసారి గట్టిగా ఆమేన్. అయితే దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. అదేంటో తెలుసా? వాళ్ళు చాలా స్ట్రాంగ్. చదువుదాం. 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనులను, ఆకాశమునంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుటకై నేడు నీవు యోర్దానును దాటబోతూ ఉన్నావు. హల్లెలూయా. చదువమ్మా. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయులు ఎదుట ఎవరు నిలవగలరు అన్న మాట నీవు వింటివి కదా. చాలు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ అంట. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు వాళ్ళని ఏం చేస్తున్నావు? స్వాధీనపరచుకోబోతున్నావు. నువ్వు వాళ్ళని స్వాధీనపరచుకోబోతూ ఉన్నావు. నీకంటే బెటర్గా, నీకంటే ఉన్నతంగా, నీకంటే ఔన్నత్యములో ఉండబడినటువంటి ఆ ప్లేస్ని నువ్వు స్వాధీనపరచుకోబోతూ ఉన్నావు. వాళ్ళకంటే బెటర్ పొజిషన్ దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఈ 2026వ సంవత్సరంలో. అయితే 38 ఏళ్ల క్రితం ఏళ్లతోనే వాళ్ళు పోరాడాల్సింది ఇశ్రాయేలు ప్రజలు. 38 ఏళ్ల క్రితం వీళ్ళు వెనక్కి వచ్చేసారు. వాళ్ళని చూసి భయపడి. హల్లెలూయా. వాళ్ళని చూసి భయపడి వెనక్కి వచ్చేసారు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడకూడదు. నువ్వు భయపడేటువంటి పరిస్థితిలో ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, భయపడకుండా విశ్వాసంతో ముందుకెళ్ళాలి. నీకంటే స్ట్రాంగ్, నీకంటే బలవంతులు, నీకంటే ధనవంతులు, నీకంటే ఘనులు అయినా సరే భయపడొద్దు. ఎందుకంటే నేను ఆ దేశాన్ని నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. హల్లెలూయా. నువ్వు ఎవరిని చూసైతే ఇంతకాలం భయపడ్డావో వాళ్ళని మించిన స్థితిలో నేను నిన్ను ఉంచబోతూ ఉన్నాను. నువ్వు ఏం చేయాలో తెలుసా? భయమును మాని. హల్లెలూయా. భయమును మాని. భయం అనే పదం నోట్లో నుంచి రాకుండా గడపండి ఈ 2026 సంవత్సరం అంతా. హల్లెలూయా. బైబిల్లో
366 సార్లు భయపడకము అని రాసి పెట్టాడు. హల్లెలూయా. మీరు వెతకండి. ప్రతిరోజు మీకు గుర్తు రావాల్సిన మాట, నన్ను దేవుడు భయపడొద్దన్నాడు. భయము అనేదాన్ని నీ మనసులో ఎక్కడ కదలనివ్వబాకు. అది ఎంత పెద్ద విషయం నీ ఎదుటున్నా పర్వాలేదు. నువ్వు దాటలేనంత ఎత్తైనటువంటి పర్వతాలు నీ ముందున్నా పర్వాలేదు. ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కించగలిగినటువంటి వాడు ఆయన. నీ ముందున్నటువంటి సమస్య ఎంత భయంకరమైనదైనా పర్వాలేదు. గొల్యాతు లాంటి వాడిని కూలగొట్టినటువంటి దావీదును బలపరిచిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ 40 రోజుల నుంచి భయపడుతుంటే దావీదు వచ్చి ఆయన్ని చూసి మనం ఏంటి భయపడేది, మన దేవుడు మనతో ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. భయం వదిలేస్తే నీకంటే ఉన్నత దేవులను నువ్వు విజయం సాధిస్తావు, వాళ్ళని నువ్వు గెలుస్తావు. నీకంటే బలవంతులైనటువంటి వాళ్ళని గెలిచేటువంటి సత్తా భయం వదిలేసిన రోజున నీకు వస్తుంది. భయం నీ శాపానికి కారణం అవుతుంది. భయం నీ శాపానికి కారణం. 9వ అధ్యాయం 23వ వచనం చదవండి. మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేశు బర్నేయాలో నుండి మిమ్మల్ని పంపినప్పుడు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాట మీద తిరగబడితిరి, ఆయన మాట వినలేదు. చాలు, వాక్యంలో చెప్తున్నాడు, మీరు తిరగబడ్డారు. ఎందుకు తిరగబడ్డారంటే భయపడి. ఎందుకు తిరగబడ్డారంట? భయపడి. ఇక్కడ చిరంజీవి కొడుకేడే ఉన్నాడా? చిరంజీవి కొడుకు థియోఫిలస్ని మనతోటి తీసుకెళ్తా ఉన్నామనుకోండి, వస్తూ ఉంటాడు, చక్కగా నడుస్తూ వస్తాడు మన పక్కనే. ఆ నంద కనబడితే ఎందుకు భయం? మనతోటే వస్తే ముందున్నటువంటి గొప్ప ఆశీర్వాదం కనబడుతుంది. ఇక్కడ కేక్ పెట్టండి, ఏం పెట్టండి కాక, ఏడు నందా నిలబడ్డాడంటే టర్న్ అన్న అంతే. ఎందుకంటే నందానికి పట్టిస్తా అని భయపెట్టేసి ఉన్నారు వాడిని. నందానికి పట్టిస్తా అని భయపెట్టేసి ఉన్నారు. నందా ఏం చేయడం మనకు తెలుసు. కానీ భయం శాపానికి కారణం. భయం ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి కారణం. భయాన్ని వదిలిపెట్టిన రోజున నువ్వు ఆశీర్వాదం పొందుతావు. హల్లెలూయా. నీ నోట్లో నుంచి 2026లో భయం అనే పదం రానిబాక. హల్లెలూయా. ఎందుకు రానికూడదంటే 9:3 చదవండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే. హల్లెలూయా. నువ్వు భయపడొద్దు. ఎందుకో తెలుసా? నువ్వు అక్కడ వెళ్ళట్లా, నీకంటే ముందు ఎవరున్నారంట? దహించు అగ్నివలే నీ దేవుడు నీ ముందు వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే పగటిపూట మేఘ స్తంభముగాను రాత్రిపూట అగ్ని స్తంభముగాను ఇశ్రాయేలు ప్రజలను కాపాడినటువంటి దేవుడు ఇదిగో వాక్యంలో చెప్తూ ఉన్నాడు, నీకు ముందుగా నీ దేవుడు వెళ్తున్నాడు అవతల. హల్లెలూయా. నీ దేవుడిని దాటిన తర్వాతనే ఎవరైనా నీ దగ్గరికి రావాలా. ఏ అపాయము నీ గుడారమును సమీపించదు అని వాగ్దానము చేసినటువంటి దేవుడు అపాయము నీ దగ్గరికి రానివ్వకుండా ఆయన దహించు అగ్నిగా ముందు వెళ్తున్నాడు. ఎవరైనా సరే ఆ అగ్నిని దాటిన తర్వాతే మన దగ్గరికి రావాలా. హల్లెలూయా. అగ్ని ప్రాకారమును నీ ముందు నడిపిస్తూ తీసుకెళ్తూ ఉన్నాడు కనుక నువ్వు భయపడకూడదు. ఎలా ఉండాలో తెలుసా? యేసుతో శ్రీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతో శ్రీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధ
యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. దేవుడు మన ముందు అగ్నిగా నడుస్తూ ఉంటే మనం ఆయన వెనకాల వెళ్తున్నాం అంతే. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ 2026 సంవత్సరంలో భయం అనే పదం వదిలేయి నీ లైఫ్లో. ఎందుకంటే దహించు అగ్నిగా నీ దేవుడు నీ ముందు వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, 4వదిగా, నువ్వు ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత కొంచెం బాగా సెటిల్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో, దేవుడు వార్నింగ్ ఏంటో తెలుసా, ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా నేను పరిశుద్ధంగా బతికినాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనే మాట నీ నోట్లోకి రానిబాక. హల్లెలూయా. నేను పరిశుద్ధంగా బతికాను కాబట్టి నన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. చాలామంది అంటుంటారు ఈ మాట. చాలామంది దగ్గర 2025 సంవత్సరంలో నేను విన్నాను. వాళ్ళు అన్నారు, ఇదిగో దేవుడు నన్ను ఆశీర్వదించాడంటే కారణం ఏంటో తెలుసా, నేను దేవుని కొరకు నమ్మకంగా బతికాను, లేకపోతే ఎందుకు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళిన తర్వాత, ఆ దేశంలో స్థిరపడ్డ తర్వాత, క్షేమంగా ఉన్నాం అని అనుకున్న తర్వాత, నేను నమ్మకంగా ఉన్నా, దేవుడు కూడా నన్ను అంతే ఆశీర్వదించాడు. నీ నీతిని బట్టి కాదు. హల్లెలూయా. నీ నీతిని బట్టి కాదు దేవుడు నిన్ను ఆశీర్వదించింది, కేవలము దేవుడు తన దయా సంకల్పమును బట్టి, నీ మీద ఉన్న ప్రేమను బట్టి నిన్ను ఆశీర్వదించాడు, కానీ నీ స్వనీతిని బట్టి కాదు. ఇక్కడ వాళ్ళతో దేవుడు 2 కారణాలు చెప్పాడు. మొదటిది, ఈ దేశంలో ఉండే జనాలను తరివేసి నిన్నక్కడ నేను ఎందుకు పెడుతున్నాను తెలుసా, నువ్వు పరిశుద్ధుడు అని, నువ్వు నీతిమంతుడు అని, నువ్వు గొప్పోడు అని, నీకంటే ఉత్తములు ప్రపంచంలో లేరని కాదు. ఇక్కడున్నటువంటి వాళ్ళందరూ దుర్మార్గులై వాళ్ళు చేసుకున్న చెడ్డ క్రియలను బట్టి దేవుడు వాళ్ళని తరిమేస్తున్నాడు. హల్లెలూయా. చదవండి ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. చదవండి. ద్వితీయోపదేశకాండము 9:4. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడుండేటువంటి జనముల చెడుతనమును బట్టియే, ఇప్పుడు నీకంటే గొప్పోళ్ళను నువ్వు స్వాధీనపరుచుకుంటావు, వాళ్ళకంటే బెటర్గా నువ్వు ఉంటావు అని చెప్పాను కదా. వాళ్ళకంటే దేవుడు నిన్ను ఎందుకు బెటర్గా చేస్తున్నాడు తెలుసా, ఆల్రెడీ వాళ్ళు నీలాగే అక్కడికి వెళ్ళి ఆ దేశంలో ఉండి మా నీతిని బట్టి మేము గొప్పోళ్ళం అయిపోయాం అని అనుకున్నందువలన దేవుడు అక్కడి నుంచి వాళ్ళని తీసేస్తున్నాడు, నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. హల్లెలూయా. మన గొప్పతనం కాదు. ప్రతిరోజు నువ్వు దేవునికి చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా, ఒకటి దేవుని స్తుతించాలి, ఇందాక రెండవది ప్రతిరోజు మన నోట్లో నుంచి మొట్టమొదటి మాట ప్రభువా నీకు వందనాలని చెప్తూ నిద్రలేయాలి. మూడోది మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటో తెలుసా, అయ్యా నీ కృపే అని చెప్పాలి. హల్లెలూయా. ఇది నీ కృపే అని చెప్పాలి. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. నీ నీతి కాదు, నీ పరిశుద్ధత కాదు, నీ యథార్థత కాదు, దేవుని కృప వలననే. హల్లెలూయా.
మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మీరు ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా, ఎంత ఆశీర్వదించబడినా, ఏ స్థితిలో ఉన్నా, ఇది నా నీతి కాదు, నా పరిశుద్ధత కాదు, నా యథార్థత కాదు, నా సామర్థ్యము కాదు, దేవుని కృప. జ్ఞాపకం పెట్టుకోమని దేవుడు చెప్తాడు. దేవుని కృప లేకపోతే మనం ఇక్కడ లేం ప్రియులరా. మీ విషయం నాకు తెలీదు, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దేవుని కృపే. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆయన కృపే, ఆయన కృపే, ఆయన కృపే నన్ను ఈరోజు ఇక్కడ ఉంచింది అని గుర్తుపెట్టుకో. రెండోది, వాళ్ళని తరిమేయడానికి కారణం, నిన్ను అక్కడ పెట్టడానికి కారణం నీ నీతి కాదు, వాళ్ళ అవిధేయత. రెండోది చెప్తున్నాడు, నీ పితరులకు నేను ఇచ్చిన వాగ్దానం కారణం అంటాడు. హల్లెలూయా. చదువుమా. నీవు వారి దేశమునకు వచ్చి దానిని స్వాధీనపరుచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించడానికి. ఎందుకంట నీకు ఇంతకుముందు నీ పితరులకి దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని బట్టే నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నావు. నీకు తెలియదు వాళ్ళు ఎవరో, వాళ్ళని నువ్వు కంటితో కూడా చూసుండవు. సంవత్సరాల క్రితం, తరాల క్రితం నీకోసం ప్రార్థన చేశారు వాళ్ళు, అందుకని నువ్వు ఇక్కడ ఉన్నావు. ఈరోజు నేను ఇక్కడ దైవజనుడిగా ఉన్నానంటే కారణం, నా కోసం ప్రార్థన చేసినటువంటి మా తల్లిదండ్రులు, నా కోసం చిన్నప్పటి నుంచి దైవజనుడు అవుతావని ప్రవచనం చెప్పినటువంటి దైవజనుడు విక్టర్ పాల్ పాస్టర్ గారు, ఆ తర్వాత అనేక మంది ఆ దర్శనాన్ని గుర్తించినటువంటి వాళ్ళై నన్ను ప్రోత్సహించారు. ప్రియులారా, వాళ్ళ ప్రార్థన, దేవుడు వారికి చేసిన వాగ్దానం. మా నాన్నగారు అడిగేవాడంట, నేను కూడా వాక్యం చెప్తానండి అని అడిగితే విక్టర్ పాల్ పాస్టర్ గారు, కోటయ్య నువ్వు సేవకుడు కావు కోటయ్య, నీ కొడుకు రాజా ఉన్నాడు పెద్దోడు, వాడు సేవకుడు అవుతాడు అని వాగ్దానం చేసి ఇక్కడ నన్ను నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క కృప. రెండవది, ఇదిగో నీ పితరులకు నేను చేసినటువంటి వాగ్దానము, అవే కారణము. నీ నీతి, నీ యథార్థత, నీ పరిశుద్ధత నువ్వు ఉండేటువంటి స్థితికి కారణము కాదు. మా గృహప్రవేశం రోజున పివి జాన్ గారు వచ్చారు వాక్యం చెప్పడానికి. ఆయన ఆ రోజు వాక్యం చెప్తూ చెప్పాడు, ఈరోజు రాజా పాస్టర్ గారు ఏమైతే ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నాడో అవన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఫలము మాత్రమే అన్నాడు. హల్లెలూయా. ఆయన నా వైపు తిరిగి చెప్పాడు, నువ్వు చేస్తున్నావు పరిచర్య, దీనిని బట్టి నిన్ను ఆశీర్వదించట్లా, దీని ప్రతిఫలం నీ బిడ్డలు అనుభవించబోతున్నారు అన్నాడు. హల్లెలూయా. ఆయన నేరుగా నాతో చెప్పినటువంటి మాట, ప్రియమైనటువంటి వాళ్ళారా, వేదిక ఎదుట వాక్యం చెప్తూ, ఇదిగో నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదము నీ తల్లిదండ్రులు చేసినటువంటి ఆ కష్టం, ఆ పరిచర్య ప్రతిఫలం నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. నువ్వు చేసేటువంటి పరిచర్య ప్రతిఫలము నువ్వు అనుభవించవు, కానీ నీ తర్వాత నీ పిల్లలు అనుభవిస్తారు అంటారు.
యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇదంతా మందే అనుకోబాక. హల్లెలూయా. ఏమనుకోబాక? అంతా మందే అనుకోబాక. దేవుని కృప, దేవుని కృప. నీకోసం ప్రార్థన చేసినటువంటి వాళ్ళ ప్రార్థన ఫలము. నువ్వు ఏదైనా సంపాదించుకున్నావంటే నీ తరువాత తరం వాళ్ళకి అది వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆయన చెప్తున్నాడు, నువ్వు ఎట్లా అంటాడో నాకు తెలుసు. ఇశ్రాయేలు జనాంగమా, మీ నీతి, మీ పరిశుద్ధత, మీ యథార్థత కారణము ఎప్పటికీ కాదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నువ్వు చెప్పిన మాట వినేవాడివే కాదు. నేను చెప్పట్లా, నన్ను ఎందుకు చూస్తున్నారు? వాక్యంలో చదవండి, తర్వాత మాట చదవండి. 10:9 మీరు ఎక్కడ ఆపారు అక్కడ చదవమ్మా. అది అయిపోయింది నాన్న. 6వ వచనం, మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియ్యడని నీవు తెలుసుకొనవలెను. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతి 9వ వచనం చదువుమా. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలు తీసుకొనుటకు కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మారి 40 పగుళ్ళు రాత్రులు అక్కడ ఉంటిని. దేవుడే ఆ చేతి పలకల్ని రాసిచ్చాడు. నువ్వు ఎట్లా అంటాడో తెలుసా? నేను కొండ మీద దేవుని దగ్గర వాగ్దానం తీసుకుని పలకలు రాసుకుని వస్తా ఉంటే నేను కిందకు వచ్చేటప్పటికి నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఏ ఆజ్ఞలైతే దేవుడు రాశాడో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని నువ్వు ఇంకో దేవుణ్ణి పెట్టుకుని ఆరాధించడం ప్రారంభించావు. ఇదిగో వేరే రూపాన్ని నువ్వు చేసుకోకూడదని నేను చెప్తే నువ్వు ఇక్కడ పోగరుతో, బంగారంతో రూపాన్ని చేసుకోవడం ప్రారంభించావు. ఇదిగో నా కొరకు విశ్రాంతి దినం పాటించాలంటే నువ్వు అన్ని దేవతలకు తిరణాలు పాటించినావు. నువ్వు ఎట్లా అంటాడు నాకు తెలుసు. హల్లెలూయా. నాకైతే ఇది చదువుతూ ఉండేటప్పుడు చాలా చాలా ఆసక్తిగా అనిపించింది. మొన్న కేవలం ఒక రఫ్ ఐడియా మాత్రమే ఇక్కడికి వచ్చేటప్పుడు 30వ తేదీ ఉపవాస ప్రార్థనలో. కానీ నిన్న సాయంత్రం పాస్టర్ గారు వాళ్ళు వచ్చేసిన తర్వాత నేను మోకాళ్ళు వంగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు బయలుపరిచిన వర్తమానం ఇది. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నువ్వు ఎంత అవిధేయుడో నాకు తెలుసు, నువ్వు ఎట్లా అంటాడో నాకు తెలుసు. ఎక్కడ మాటిన పాపాన్ని పోలా నువ్వు. దైవజనుడికి కోపాన్ని పుట్టించావు. మోషే కొండ మీద నుంచి దిగొస్తే వాళ్ళు చేసే పాపం చూసి దేవుడిచ్చిన 2 రాతి పలకల కిందేసి పగలగొట్టేశాడంట. అంత కోపం పుట్టించారు దైవజనులకి. హల్లెలూయా. దైవజనులకు కోపం పుట్టించినటువంటి జీవితం నీది, మర్చిపోబాక. 9:22 చదువునానా. మరియు మీరు తబేరాలోను, మస్సాలోను, కిబ్రోతు హత్తావాలోను. ఏంటది? తబేరా, మస్సా, మరీబా, కిబ్రోతు హత్తావా ఇవన్నీ అంట ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసినటువంటి స్థలాలు. నిర్గమకాండంలోకి వెళ్ళి డీటెయిల్డ్గా చదువుకోండి. నేను ఇప్పుడు దాని గురించి చెప్పట్లే, మనకు అంత టైం లేదు కాబట్టి. డీటెయిల్డ్గా చదవండి. దేవునికి విరోధంగా పాపం చేసి కోపం పుట్టించినటువంటి స్థలాలంట. మీరు నాకు కోపము పుట్టించితిరి. కాదేశు బర్నేయలో మీరు అవిధేయులైతిరి. 9:23. కాదేశు బర్నేయలోండి మిమ్మల్ని పంపించినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడ్డారు. చాలు, మీరు దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళు. మీ నీతిని బట్టి దేవుడు 2026లో సంతోషాన్ని ఇస్తానని ఫీల్ అయిపోబాకండి. అమ్మో నేను పరిశుద్ధంగా బతికాను 2025లో, అందుకని 2026లో దేవుడు నా పరిశుద్ధతను గుర్తించి నాకు ఈ బహుమానం ఇచ్చాను అనుకోబాకండి. దేవుని కృప. హల్లెలూయా. దేవుని కృప. దేవుని కృపను మర్చిపోబాకండి. ఆయన అంటాడు, నువ్వు నాకు పుట్టించిన కోపానికి
2 పలకల్ని నేలకేసి కొట్టేశాను నేను. మీరు నాకు పుట్టించినటువంటి కోపానికి దేవుడు రాయితో మాట్లాడమంటే నేను కర్ర తీసుకొని 2 సార్లు కొట్టేశాను రాతిని. దానివల్ల నాకేం జరిగిందో తెలుసా? ఆ దేవుడు నా మీద కోపించి, మిమ్మల్ని బట్టి నా మీద కోపగించి, నువ్వు వెళ్ళకూడదు వాగ్దాన దేశంలోనికి అన్నాడు. ఆ శాపాన్ని నేను అనుభవిస్తున్నాను అన్నాడు దైవజనుడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండంలోనే 10వ అధ్యాయంలో ఆ మాటను మనం చదువుతాం. ప్రియమైనటువంటి వారలారా, చదువుతారా? 10:10. ఆమేన్. చాలు. ఆయన అంటున్నాడు, నేను మీ కొరకు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఆ 40 దినాలు ఉపవాసం ఒకసారి కాదు, 2 సార్లు. మునుపట్లాగా ఇంతకుముందు ఒకసారి 40 రోజులు, ఇప్పుడు ఒకసారి 40 రోజులు. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి అవిధేయతకు దైవజనుడనైనటువంటి నేను కన్నీరు విడిచి ప్రార్థన చేశాను, ఉపవాసాలు ఉన్నాను, కడుపు మార్చుకున్నాను, నేను ఇబ్బంది పడ్డాను, నేను శ్రమ పడ్డాను, నేను బాధపడ్డాను. అయినా మీకు ఆశీర్వాదము, నాకు మాత్రం వాగ్దాన దేశంలో ప్రవేశించేటువంటి యోగ్యత లేకుండా పోగొట్టుకొని మీకు సంపాదించి ఇచ్చిన ఆశీర్వాదం కానీ మీ నీతి వలన మీరు ఆశీర్వదించబడడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాడు నంబర్ 5, 5వది. మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మీ దేవుడైన యెహోవాను హత్తుకొనవలెను. హల్లెలూయా. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనవలెను. అందుకే దేవుడు అసలు అన్నిటినీ చాలా బాగా, ఎంత బాగా అమర్చాడంటే, యాకోబు కుమారుల పేర్లు చెప్పండి. 12 గోత్రాలమ్మా. యాకోబు కుమారులు అంటే ఎత్తుకుంటున్నారేంటి చెప్పండి? రూబేను, షిమియోను, లేవి. చాలు, అక్కడ దాకా చాలు. ఏం పేరు? 3వ పేరు లేవి అని పేరు పెట్టేటప్పుడు ఎవరికి పుట్టాడు లేవి? యాకోబుకు మొత్తం 4 భార్యలు కదా. వాళ్ళలో ఎవరికి పుట్టాడు లేవి? లేయాకి పుట్టాడు. ఎవరికి పుట్టాడు? లేయాకి పుట్టాడు. లేయాకి లేవి పుట్టినప్పుడు ఆమె పేరు పెట్టేటప్పుడు ఏమనిందో ఒకసారి చదువుదాం వాక్యం. ఆదికాండము 30వ అధ్యాయం. ఆదికాండం 30వ అధ్యాయం. సారీ 29వ అధ్యాయం. 29వ అధ్యాయం 34వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నన్ను హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులు కంటిని అనుకొనెను, అందుచేత అతనికి లేవి అంటే అర్థం ఏంటంట? హత్తుకొని ఉండువాడు. హల్లెలూయా. లేవి అంటే అర్థము హత్తుకొని ఉండువాడు. అందుకనేనేమో నాకు తెలియదు కానీ దేవుడు లేవి గోత్రాన్ని తన పరిచర్యకి నియమించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేరు పెట్టేటప్పుడే గొప్ప దర్శనంతో పేరు పెట్టింది ఆవిడ. హల్లెలూయా. హత్తుకొని ఉండేటువంటి వాడు. ఆవిడ తన పెనిమిటిని తన హత్తుకుంటాడని పేరు పెడితే పుట్టినటువంటి వాడు దేవుణ్ణి హత్తుకునేటువంటి వాడు అవుతాడని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను నువ్వు హత్తుకొని ఉండవలెను. 10:26 చదువుదాం. 10:26 ద్వితీయోపదేశకాండం 10:26. 26 లేదా? 9:26 చూడండి. ఒకవేళ నేను బై మిస్టేక్ ఏమన్నా రాసు. కాదు నాయన, కాదు. 20 చూడండి. సారీ 20, అది 0 అయిపోయి 6 పడింది అక్కడ. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. హల్లెలూయా. వాక్యంలో చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవాను హత్తుకొనవలెను.
కౌగిలించుకొని 24 గంటలు దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోమని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. 10:22 చదవండి. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి, ఆయన అంటున్నాడు, నువ్వు దేవుణ్ణి హత్తుకుని ఉంటే నీ దేవుడైన యెహోవా 70 మందిని తీసుకొని పోయి 25 లక్షల మందిని చేసుకొచ్చాడు కదా, నిన్ను అట్లే ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. కానీ ఎలా ఉండాలంట? దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. దేవుణ్ణి హత్తుకొని ఉండడం అంటే ఆదివారం 8 గంటలకు ఆరాధన అయితే 9:30కు వచ్చి అరగంట సేపు వాక్యం వినేసి సంఖలో బైబిల్ పెట్టుకొని వెళ్ళిపోవడం కాదు. హత్తుకొని ఉండడం. హత్తుకొని ఉండడం అంటే ప్రతి ప్రార్థనలో మనం కలుసుకోవాలి, ప్రతిరోజు వాక్య ధ్యానంలో ఉండాలి, ప్రతిరోజు ప్రార్థనలో దేవునితో పెనుగులాడాలి, దినదినము ఆయనతో మన అనుబంధం ఉండాలి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాను. 70 మందిని 25 లక్షల మంది చేసినోడిని నిన్ను ఎంత ఆశీర్వదిస్తానంటే అంత ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా. అందుకనే లేవి గోత్రమును తనకు హత్తుకునేటువంటి గోత్రముగా ఆయన మార్చుకున్నాడు. 11:23 చదువుకుందాం. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును, మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశమును స్వాధీనపరచుకొందురు. హల్లెలూయా. మీకంటే గొప్పదైనటువంటి జనముల యొక్క దేశమును మీరు స్వాధీనం చేసుకుంటారు. రెండవది, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదైపోతుంది. ఎప్పుడు? యెహోవాను హత్తుకున్నప్పుడు. యెహోవాను హత్తుకున్నప్పుడు. దేవుణ్ణి హత్తుకోకుండా ఏడబడితే ఆడ కాలు పెట్టి ఇది నాకు ఇచ్చేయి, ఇది నాకు ఇచ్చేయి. ఎందుకు ఇస్తాడు దేవుడు? దేవుణ్ణి హత్తుకుని ఉంటే ఎక్కడికి వెళ్ళాలో దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఏ స్థలంలో నిలబడాలో అక్కడ దేవుడు నిలబెడతాడు. ఏ స్థలంలో నిన్ను స్థిరపరచాలో అక్కడ దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను నీకు ఇస్తాను. 25 ఏంటంట? ఏ మనుషుడు నీ ఎదుట నిలవడు, ఏం పుడుతుందంట? మిమ్మల్ని చూస్తే భయము బెదురు పుడతాయంట. హల్లెలూయా. ఎప్పుడు మిమ్మల్ని చూస్తే భయము బెదురు పుట్టేది? యెహోవాను అంటే మిమ్మల్ని చూసి కాదా భయం, మీలో ఉన్నటువంటి దేవుణ్ణి చూసి. హల్లెలూయా. మీరు హత్తుకున్నటువంటి దేవుణ్ణి చూసి. 5 విషయాలు. హల్లెలూయా. 1, దేవుణ్ణి స్తుతించాలా. 2వది, స్వాధీనం చేసుకోవాలా. అయితే ఇది దేవుని కృప అని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. భయపడ్డం మానేయాలి, భయపడ్డము మానేయాలి. 3వది, మనకు ముందుగా దేవుడు వెళుతున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. 4వది, ఇదిగో మన నీతిని బట్టి కాదు దేవుని కృపను బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. మన కొరకు పెద్దలు చేసిన ప్రార్థన వల్ల మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం అని జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియమైనటువంటి వారులారా. 5వది, దేవుణ్ణి హత్తుకొని ఉంటాడు. ఇవన్నీ చేస్తే 2026వ సంవత్సరం పాలు తేనెలు ప్రవహించే దేశంగా దేవుడిని ఎదుట ఉంచబోతూ ఉన్నాడు. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి ఈ లేఖనాల కొరకు రాజా ప్రార్థన.